హాయ్ గైస్. సో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో వీడియో చూడదాకా చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. సో నార్త్ ఇండియన్స్ ఏం చేస్తున్నారంటే ఈ ఫుడ్ వీలాగర్స్ చాలామంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే మన ఇండియా పరువు అయితే తీస్తున్నారు ఈ సోషల్ మీడియాలో. వీళ్ళు అదే పనిగా పెట్టుకున్నారు, ఒక కర్తవ్యంగా పెట్టుకొని ఇండియా పరువు అయితే తీస్తున్నారు అన్నమాట. సో ఎంత దారుణంగా తీస్తున్నారంటే అంత చండాలంగా, అంత దారుణంగా పరువు అయితే తీస్తున్నారు. సో వీళ్ళు ఫుడ్ వీలాగ్స్ అని పేరు పెట్టుకొని, బ్లాగ్స్ అని చెప్పి పేరు పెట్టుకొని వీళ్ళు విలేజ్లలో అంటే ఏవో మారుమూల గ్రామాల్లో ఫుడ్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు నేను అవి ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను మీకు. ఆ ఫుడ్ ప్రిపరేషన్స్ అనేటి వీడియో రికార్డ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్లో వాళ్ళ పేజెస్లో అయితే అప్లోడ్ చేసుకుంటున్నారు. సో దానివల్ల ఇవి అందరికీ రీచ్ అవుతున్నాయి, వీడియోస్ అందరికి రీచ్, మొత్తం ప్రపంచంలో అందరికి రీచ్ అవుతున్నాయి. వాళ్ళు చూస్తున్నారు, చూసి మన ఇండియాలో ఫుడ్ ఇట్లా ఉంటుందా, ఇంత అసహ్యంగా ఉంటుందని చెప్పి అందరూ ఇండియాని అసహించుకుంటున్నారు. ఇంత హైజీనిక్గా ఉంటారా జనాలు, ఇంత ఇంత అన్హైజీనిక్గా ఉంటారు ఇండియన్స్. తర్వాత వాళ్ళ ఫుడ్ ఇంత అన్హైజీనిక్గా ఉంటుంది. ఇది తింటారా, ఇది మనుషులు తింటారా, మనుషులు కూడా తినరు, వీళ్ళు ఎట్లా తింటున్నారు దీన్ని అని చెప్పి చాలా టాక్సిక్ అయితే కామెంట్ చేస్తున్నారు అన్నమాట. ఈ టాక్సిక్ అనేది పెరిగిపోయింది ఇండియా ఫుడ్ మీద, ఇండియన్స్ తినే ఫుడ్ మీద. ఫారినర్స్కి టాక్సిటీ అనేది మైండ్లో చాలా పెరిగిపోయింది వీళ్ళు అప్లోడ్ చేసే వీడియోల వల్ల. సో వీళ్ళు అప్లోడ్ చేసే వీడియోలు మంచి హైజీనిక్గా, అంటే హైజీనిక్గా చూపించేది ఉండదు. వాళ్ళు ఎట్లా మొరటగా వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తారో అదే రికార్డ్ చేస్తారు. దాంట్లో ఎడిట్లు ఏం చేయకోకుండా అట్లా ఎడిట్ చేసి అదే రికార్డ్ చేసి అదే అప్లోడ్ చేస్తున్నారు. ఎడిట్ చేయడం కానీ, మంచిగా చూపించడం కానీ, దాంట్లో మన మంచి పేరు తెచ్చేది, మంచి హైజీనిక్గా కనపడేది లేకుండా అన్హైజీనిక్గా అదే అన్హైజీనిక్ ఫుడ్ ప్రిపరేషన్స్ అదే కనపడేది, అదే ఫోకస్ ఉండేటట్లు వీడియో నుంచే వాళ్ళు రికార్డ్ చేసి అది అప్లోడ్ చేస్తున్నారు అన్నమాట. సో దాని మీద టాక్సిటీ అనేది చాలా భయంకరంగా పెరిగిపోయింది. ఎంత టాక్సిటీ పెరిగిపోయిందంటే ఇది మనుషులు తింటారా, ఇది తింటే నరకానికి పోవడానికి తినేది. సో ఇది తిని మీరు పేకి పోవాలనుకుంటే ఇండియాలో ఫుడ్ తినండి. నేనైతే ఇండియాకి రాను, ఇండియాలో ఫుడ్ తిన్ను, ఇట్లా ఫారినర్స్ని ఇదిగా చేస్తున్నారు అనమాట వీళ్ళు ఫుడ్ వ్లాగ్స్. అది వాళ్ళ భయంకరమైన అన్హైజీనిక్, చాలా చండాలమైన వీడియోస్ అన్ని అప్లోడ్ చేసి ఈ నార్త్ ఇండియన్స్ మెయిన్ వీళ్ళే మన ఇండియా పేరు భయంకరంగా జరగొడుతున్నారు వీళ్ళు. సో నేను అది ఇప్పుడు మీకు ఫేస్బుక్లో నేను అది చూపిస్తాను, మీకు ఆ కామెంట్స్ కూడా చదివి చూపిస్తాను, మీకు వాళ్ళు అప్లోడ్ చేసిన పోస్టులు చూపిస్తాను, మీకు వాళ్ళు ఆ పోస్టుల కింద ఫారినర్స్ పెట్టి కామెంట్స్ చదివి మీకు వినిపిస్తాను, అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరిదాకైతే చూడండి. సో చెప్పాను కదా, సో నేను అది ఫేస్బుక్లో మీకు నార్త్ ఇండియన్స్ అప్లోడ్ చేసే ఫుడ్ వీలాగ్స్ ఉంటాయి కదా, సో వాటిని నేను చూపిస్తానని చెప్పి మీకు చెప్పాను కదా. సో వాళ్ళు స్ప్రెడ్ చేసే, మన ఇండియా మీద వాళ్ళు స్ప్రెడ్ చేసే హేట్ అనేది మీకు ఇప్పుడు నేను నీట్గా క్లియర్గా చూపిస్తాను. ఎంత దారుణంగా అయితే నార్త్ ఇండియన్స్ మన ఇండియాని వాళ్ళు హీనంగా ఫారినర్స్కి చూపించాలని చూస్తున్నారో అదంతా నీకు క్లియర్గా చూపిస్తాను మీకు. చూడు, పేరుకి ఇండియా ఫుడ్ వీలాగ్స్ అని పేరు పెట్టుకున్నాడు, కానీ వీడు చేసే పనులు అన్నీ ఎట్లా ఉంటాయంటే ఎంత చండాలంగా ఉంటాయంటే అంత చండాలంగా ఉంటాయి. చూడ వాడు ఎలకని, వాడు ఫోకస్ ఎలక మీద ఫోకస్ పెట్టి వీడియో ఆ వీడియో జూమ్ చేసి ఎలక మీద ఫోకస్ పెట్టి తర్వాత వాడు ఇక్కడ ఇప్పుడు ముసలోడు ప్రిపేర్ చేసి మ్యాగ్ మీద పెట్టాడు. సో ఇప్పుడు కామెంట్స్ అవుదాం, ముసలోడు ప్రిపేర్ చేస్తున్నాడు కామెంట్స్. వై యూ ఇంటెన్షనల్లీ టేక్ ఏ వీడియోస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కొంచెం నీట్గా వీడియో ఎంత నీట్గా అడుగుతున్నాడు, మూతి మీద మెడత కొట్టినట్టు. కాంట్ యూ గో సమ్వేర్ ఎల్స్ క్లీన్ లుక్ డీసెంట్ వీలాగ్స్. చూడు, మంచి డీసెంట్గా ఉండే ఇండియాలో మంచి డీసెంట్గా ఉండే వీలాగ్స్ చేయొచ్చు కదా, ఎందుకు ఇది ఇంటెన్షనల్గా చేస్తున్నావు, ఇండియా పరువు ఎందుకు ఇంటెన్షనల్గా తీస్తున్నావు అని చెప్పేసి ఎంత నీట్గా అడిగినాడు చూడు. ఇక్కడ మళ్ళీ యూ మేక్ కంటెంట్ టు బి ఫేమస్ టు ఎర్న్ బై యూజింగ్ దెమ్, దే ఆర్ ట్రైంగ్ టు ఎర్న్ ఫర్ లివింగ్ ఫర్ దేర్ ఫ్యామిలీ, లెట్ దెమ్ బీ ఇన్ దేర్ ఓన్ వే ఆఫ్ లైఫ్ సర్వైవల్ యాజ్ దే డోంట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ హెల్ప్ చారిటీ. చూడు వీడు ఎంత నీట్ కామెంట్ పెట్టినాడు చూడు. నువ్వు ఎందుకు ఇట్లాంటి వీడియోలు చేస్తావు, ఎందుకు ఇండియన్స్ పరువు తీస్తావు నువ్వు? మంచి హైజీనిక్గా ఉండే ప్లేస్కి వెళ్ళి హైజీనిక్గా ఉండే వీలాగ్స్ తీయచ్చు కదా. వాడేదో బతుక్కోవడానికి, వాడేదో పేదవాడు, వాడు బతుకునేకి వాడు చేసుకునే పనే అది, వాడిని ఎందుకు నువ్వు ఇట్లా చేస్తాను నువ్వు అని చెప్పేసి వాడు అడిగినాడు. చూడు ఇంకా ఫారినర్స్ కామెంట్స్ చూడు, ఇంకా ఇఫ్ మౌస్ ఇస్ స్టిల్ అలైవ్ దెన్ ఫుడ్ ఈజ్ సేఫ్. ఓకే చూడు కామెంట్ ఎంత సర్కాస్టిక్ పెట్టాను చూడు. ఎలక తిని బతికి ఉందంటే ఇంకా మనం కూడా ఫుడ్ సేఫే అనమాట, మనం కూడా తినచ్చులే అది అని చెప్పేసి సర్కాస్టిక్గా పెట్టినాడు చూడు. ది మౌస్ ఈజ్ యాక్చువల్లీ దేర్ ఫుడ్ టేస్టర్, టెన్స్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్ ఫర్ హ్యూమన్ కన్సెప్షన్. చూడు అక్కడ ఎలక
ఫుడ్ టెస్టర్ అంట, అది ఫుడ్ టెస్టర్, అది ఫుడ్ మన మనుషులు తినేకి బాగుంటుందా లేదా అని టెస్ట్ చేసేకి ఎలకుందంటాడు. ఈజ్ ఏ కుక్ ఆర్ ఏ మెకానిక్. చూడు వాడు మెకానికా లేకపోతే ఫుడ్ కుక్ చేసే చెఫ్ అని వాడు ఇంకొక కామెంట్. ఎండ్ ఇట్ ది లాస్ట్ టైం ఈ వాష్ ది సోస్ ప్యాన్. సోస్ ప్యాన్ వాష్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనేది అడిగింది అమ్మి, ఎప్పుడు క్లీన్ చేస్తామని. So what's going with all these videos being peddled by Facebook? I have seen around 10 videos that consequently shows Indian street food in a unhygienic and negative light. చూడు వీడు కూడా నేట్గా జేమ్స్ టర్నర్ అంటే వీడు కూడా ఫారినర్, వీడు కూడా వాడు ఇండియన్ని అప్లోడ్ చేసిన ఈ వీలాగ్ అప్లోడ్ చేసిన వాడిని క్వశ్చన్ చేస్తున్నాడు. నేను ఇటువంటి వీడియోస్ అయితే 10కి పైన చూశాను. సో ఎందుకు ఇండియాలో ప్రిపేర్ చేసే ఫుడ్ని ఇంత అన్హైజెనిక్గా నెగిటివ్ లైట్లో చూపిస్తానో ఎందుకు? ఐ హ్యావ్ టు బి షోన్ వన్ వీడియో ఆఫ్ ఎదర్ క్లీన్. చూడు ఒక్క వీడియో కూడా నాకైతే కనపడడం లేదు నీట్గా క్లీన్గా హైజెనిక్గా ఉండే వీడియో ఫుడ్కి సంబంధించి. ఫుడ్ వీలాగ్ ఏది నేను ఇంతవరకు చూడలేదు, అన్నీ అన్హైజెనిక్గా అన్నీ నెగిటివ్గా ఫుడ్ని అయితే వాళ్ళు ఫుడ్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు. వీళ్ళు ఇండియన్సేనా అని చెప్పేసి అడుగుతున్నాడు. లెట్ అలోన్ వన్ ఫ్రమ్ వెస్టర్న్ కంట్రీ, ఇస్ దిస్ సమ్ షార్ట్ ఆఫ్ పోవర్టీ పోన్ ఫర్ క్లిక్ బైట్. సో ఇటువంటి వీడియోస్ కావాల్సిన అప్లోడ్ చేస్తున్నాం అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ వీడు ఇంకొకటి అబ్దుల్లా అజ్మీన్ షేక్ అంటే పాకిస్తాన్ నుంచి వచ్చినట్టున్నాడు. అంకుల్ అరైవ్డ్ ఇన్ ఇండియా అండ్ సెడ్ ఇండియన్ ఫుడ్ ఈస్ ది బెస్ట్ ఫుడ్ అండ్ వెరీ డెలిషియస్. దోస్ ఆర్ ది లాస్ట్ వర్డ్స్ ఈ సెడ్ ఆఫ్టర్ ఈటింగ్ ఇండియన్ ఫుడ్. వీడు చూడు ఎంత సర్కాస్టిక్గా కామెంట్ పెట్టాడంటే అంత సర్కాస్టిక్గా కామెంట్ పెట్టినాడు. సో మా అంకుల్ ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియా ఫుడ్ బాగుందన్నాడు. సో అదే అతను చివరిగా చెప్పిన మాటలు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇండియా ఫుడ్ తిన్న తర్వాత పెగి పోయినాడని. ఈడ ఎంత సర్కాస్టిక్గా కామెంట్లు పెడుతున్నాడు చూడు. ఐ వండర్ ఇఫ్ యూ వాష్ ది శాండ్స్ విత్ సూప్ అండ్ వాటర్ ఎనీ పీపుల్ లాస్ట్ టైం. ఈ చూడు మైకేల్ ఆఖర్లాండ్ మాబిలియా అంటే ఈ చూడు సూప్తో వాటర్తో చేతులు కడుక్కున్నాడా లేదా దొడ్డికి పోయిన తర్వాత అని అడుగుతున్నాడు. సో Rottweiler thought him everything. Hey, don't forget to add the mouse. Honestly, apart from presence of the mouse, this is the most hygienic street food I have seen in India. చూడు ఇది ఎంత హైజీనిక్గా ఉందంటే వాడు చూసిన వీడియో ఇంతవరకు ఇండియాకి సంబంధించిన ఫుడ్ వీలాగ్స్లో వాడు చూసినంతవరకు ఇది హైజీనిక్గా ఉందంటే ఈ వీడియోనే. Needs to be kitchen, that's instant soup and he couldn't take the time to wash the pan thoroughly. I'm sure he doesn't wash his hands after cooking either, so add another flavor. అంటే చూడు దొడ్డికి పోయిన తర్వాత కూడా నువ్వు కడుక్కోకుండా ఆ చేతులతోనే నువ్వు చేస్తున్నావు కదా అని చెప్పేసి ఇంకొకటి కామెంట్ విన్నాడు. ఇంత టాక్సిసిటీ అనేది ఎంత భయంకరంగా టాక్సిసిటీ ఉందంటే అంత భయంకరంగా టాక్సిసిటీ ఉంది. ఇట్స్ ప్రాబబ్లీ బెటర్ దెన్ ఆల్ ది జంక్ ఫుడ్ వి ఈట్ హియర్ విత్ ఆల్ అవర్ సేఫ్టీ మెజర్స్. This might be only meal that could give you బ్యూసిలోసిస్, ఈ కోలి అండ్ టెటానోస్ అట్ ది సేమ్ టైం. ఎవరు రోగాలు పేర్లు చెప్పాడు. సో ఈ ఫుడ్ తింటే ఈ 3 రోగాలు వస్తాయని చెప్పి కామెంట్ చేశాడు. సో గైస్ ఇట్ జస్ట్ హోమీ అసైడ్ ఫ్రమ్ ది రాట్ ఇట్స్ యాక్చువల్లీ లుక్స్ గుడ్. ఓకే అంత ఈ కామెంట్ కెవిన్ కార్డోనాస్ అందరు అదే కామెంటే, సేమ్ అదే సర్కాస్టిక్ కామెంట్ అది. మా అంకుల్ వచ్చాడు ఇండియన్ ఫుడ్ తిన్న తర్వాత పేకి పోయినాడు అని చెప్పేసి. నెవర్ ఈట్ స్ట్రీట్ ఫుడ్ ఆఫ్ ఇండియా. ఇట్స్ ఓకే, ఈస్ కుకింగ్ ఎవ్రీథింగ్ విత్ హోలీ వాటర్. Even washed the pot and there is a mice. He also got a fly on his forehead. I mean everything is just wrong in this video. చూడు అక్కడ ఎలా కనపడింది, తర్వాత ఈగలు అనేది వాళ్తున్నాయి కాబట్టి ఇక్కడ ఈ వీడియో చాలా చెత్తగా ఉందని చెప్పి చెప్తోంది. అన్నీ చండాలంగా టాక్సిటీ, చాలా టాక్సిటీ, అసలు చాలా అంటే చాలా టాక్సిటీ. ఇక్కడ వీరొక్కడే అనుకుంటే వీడియోస్ ఇక్కడ చూడొచ్చు. ఎలక వీడియోస్ అన్నీ వాడు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఎట్లా ఉంటాయి చూడు. ఇప్పుడు దీని కింద కామెంట్స్ చూద్దాం. ఇంకా ఈ వీడియో why would they promote this kind of stupid videos which will just give a bad image on the country? This alone is not our country. There are a lot more good things and this foreigners catch this and judge the entire country. So కరెక్ట్ చెప్పినాడు, రూల్ ది అంటే ఇటువంటి వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు, ఇండియాకి బ్యాడ్ ఇమేజ్ తీసుకొచ్చి వీడియోస్, ఇక్కడ మంచి వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు కదా. ఈ వీడియోస్ చూడడం వల్ల ఫారినర్స్ కంప్లీట్గా ఇండియానే వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు, తప్పుగా నెగిటివ్గా జడ్జ్ చేస్తున్నారు ఇండియన్ అని చెప్పేసి
అని కామెంట్ చేస్తాడు. ది అన్హైజీనిక్ కండిషన్స్ ఆఫ్ ఆల్ ఫుడ్ ప్రిపేర్ ఆన్ ది స్ట్రీట్స్ ఫుడ్స్ ఆర్ డ్యూ టు వేరియస్ రీజన్స్ ఇంక్లూడింగ్ మెంటల్ అన్హైజీనిసిటీ. సో మనం మెంటల్గా అన్హైజీనిక్నే కోరుకుంటామంట. ఈ ఇంకొకటి కామెంట్ పెట్టాడు. బట్ దే ఆర్ స్టిల్ మచ్ హెల్తీయర్ దెన్ వెస్టర్న్ వరల్డ్. రిమైండ్ మీ నెవర్ టు ఈట్ ఓ డ్రింక్ ఇఫ్ ఐ ఎవర్ ట్రావెల్ టు ఇండియా. చూడు కేతి జాన్ ఈ మీ కామెంట్ చూడు. రిమైండ్ మీ నెవర్ టు ఈట్ ఓ డ్రింక్ ఇఫ్ ఐ ఎవర్ ట్రావెల్ టు ఇండియా. ఇండియాకి కానీ ఎప్పుడైనా వస్తే మీ ఇక్కడ ఇండియాలో తినకూడదు తాగకూడదు అంట. బ్రో థింక్ ఈజ్ వైబ్రేట్ వైజ్ ఆల్వేస్ ఇట్స్ లైక్ హైజీన్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. చూడు హైజీన్ అనేది ఇక్కడ తప్పు, క్రైమ్ ఇండియాలో అని చెప్పేసి కామెంట్ పెట్టాడు ఇంకొకడు. బ్రో వైజ్ దిస్ ఆల్వేస్ సోక్డ్ ఇన్ హిస్ సోడా లైక్ డస్ హీ లైక్ బీయింగ్ స్టికీ ఆల్ డే. Definitely needs more sweat. Where is the amazing skills part? For a second I thought my phone was glitching. Not hygienic. His all sweat comes in the drink. ఈరోడు నరేంద్ర భగవత్ అంట నార్త్ ఇండియా కోతినా కొడుకు. హైజీనిక్ కాదంట, అతని చెమట అంతా ఇక్కడ తాగే దాంట్లో వచ్చేస్తుందంట. ఇఫ్ యూ థింక్ ఇండియా ఈజ్ ది ఓన్లీ నేషన్ లైక్ దిస్ దెన్ యూ నీడ్ టు డూ సమ్ ట్రావెలింగ్. ఓకే ఈరోడు కామెంట్ కరెక్ట్గా పెట్టినాడు. ఇండియా ఒకటి ఇట్లా ఉంటుందంటే నువ్వు ఇంకా వేరే దేశాలు చూడాల్సి ఉంటుంది అని చెప్పి కామెంట్ పెట్టాడు. అండ్ ఐ థాట్ ఎల్లో సబ్స్టెన్స్ ఇస్ జాయ్ ఇట్ ఈస్ డిష్ వాషింగ్ షాప్ ఇన్ ఫిలిపీన్స్. How many soda stall are there in India? I have seen so much of this. It's like there are every 10 feet and they are all the same. This guy in the back is like, nah, I am not impressed. Indians like camera so much is good but not clean. Okay. సో ఇట్లా సర్కాస్టిక్గా కామెంట్స్ అని చూడు ఎంత సర్కాస్టిక్గా ఉన్నాయో. కోతా ఓవర్ యాక్టింగ్ కేలియే 50 రూపీస్ కోతా ఓవర్ యాక్టింగ్ కేలియే. ఇది 50 రూపాయలు ఇస్తా అంట ఓవర్ యాక్షన్కి. రెస్పెక్ట్ ఇన్ ఐ అగ్రీ షోయింగ్ ఫుడ్ ఓవర్ డ్రింక్స్ బికాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ కల్చర్. ఓకే India featured in these videos like they are on coke, hyperactive and sometimes jittering. Delicious, satisfying, hygiene is forgotten. ఓకే సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇట్లా వీడియోస్ చాలా ఇక్కడ దీనికి నెగిటివ్ కామెంట్స్ భయంకరంగా వచ్చింటాయి. దీనికి దిస్ ప్రొఫెషనల్ నీట్ ఫ్రీక్స్ ఆర్ మోకింగ్ ఇండియా. ఇక్కడ ఇది కామెంట్ నేనే పెట్టాను ఇది. సో దేర్ ఆర్ సెవరల్ ఈ కామెంట్ పెట్టాను 5 వీక్స్ అవుతుంది కామెంట్ పెట్టిన ఇది. తర్వాత ఇక్కడ చూడొచ్చు హిల్లర్ మొహమ్మద్ అలీ. దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా దట్ ప్రొడ్యూస్ క్లీన్ ఫుడ్ బట్ వితౌట్ షోయింగ్ ఎనీ ఆఫ్ దట్ ఆర్ పోస్టింగ్ దిస్ వీడియో టు మేక్ ఇండియా లుక్ బ్యాడ్ బై స్ప్రెడింగ్ దీస్ వీడియోస్ ఆఫ్ అన్హైజీనిక్ ఫుడ్. ఇది కరెక్ట్గా అడిగినాడు హిల్లర్ మొహమ్మద్ అలీ. చూడు చాలా ఫ్యాక్టరీస్ అయితే ఇండియాలో ఉన్నాయి, మంచి ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి, కానీ అవి చూపించకుండా నువ్వు ఇటువంటి లోకల్గా ఏదో మారుమూల గ్రామాల్లో ప్రిపేర్ చేసిన అన్హైజీనిక్ ఫుడ్ చూపిస్తున్నావు. నువ్వు కావాల్సిగానే ఇండియా చెడుగా కనపడేటట్లు చూపించాలని చూస్తున్నావా? ఇండియా ఇక్కడ మీ మొత్తం అన్ని దేశాలకి, మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలకి చెడుగా ఇండియా కనపడాలనేటట్లు చేస్తున్నావా అని చెప్పేసి కామెంట్ పెట్టినాడు. ఇట్ లుక్స్ డిస్కస్టింగ్ బట్ ఇట్ ఈస్ రన్ ఇన్ సచ్ అండ్ అన్సానిటరీ వే. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ హార్డ్ వర్క్ బట్ ప్రాసెస్ లుక్ డౌన్ రైట్ డిస్కస్టింగ్. చూడు కామెంట్ చూస్తుంటే నాకు వాంతింగ్ వస్తుందని చెప్పేసి ఇంకొకటి కామెంట్ పెట్టినాడు. సో మీ ఆన్ ది టాయిలెట్ ఆఫ్టర్ టాకో బెల్. సో వీడు కూల్ డ్రింక్ తాగిన తర్వాత టాయిలెట్ పోయినప్పుడు ఆ విధంగా వాడిని కూర్చొస్తుందంట. వాడు తినేదాన్ని ఉచ్చతో బలుస్తాను వాడు. ఇంకొక ఫారినర్ వీసన్ అంటే వాడు ఏమాకి ఈసన్ అమ్మ వై ఇండియా వెరీ డర్టీ కంట్రీ. ఇంకొక ఆమె కామెంట్ పెట్టింది ఎర్లిండా లాబ్రియో హెవెంగిలిస్టా అండ్ ఏం పేరు అది వస్తాను ఇంకా వై ఇండియా వెరీ డర్టీ కంట్రీ అంట. అది అడిగే క్వశ్చన్ చూడ నీ అమ్మ నాకు వస్తాను ఇంకా. వైఫ్ అన గో అవుట్ ఈట్ మీ ఓన్లీ ఇఫ్ ఇస్ ది ఇండియా కర్రీ. ఓకే సో food maker should respect consumer food they produce almost all food from the country is only. చూడు ఇక్కడ వీడు ఎవరో లిమ్ జాయర్ కియా అంట. వీడు ఫుడ్ మేకర్ అనేది ఫుడ్ని రెస్పెక్ట్ చేయలేదు. కామెంట్ పెట్టేసాడు అంతే, ఏదో సేజ్ లాగా పెట్టినాడు కామెంట్. ఆల్మోస్ట్ ఫుడ్ మేకింగ్ ఫ్రమ్ దిస్ కంట్రీ ఈజ్ వెరీ లో స్టాండర్డ్. అంటే మన ఇండియాలో ప్రిపేర్ చేసే ప్రతి ఫుడ్ చాలా లో స్టాండర్డ్గా ఉంటుందంట. దే నెవర్ రెస్పెక్ట్ కన్జ్యూమర్ అండ్ ప్రొడక్ట్. మనం ఇప్పుడు కన్జ్యూమర్ని ప్రోడక్ట్ని రెస్పెక్ట్ చేయమంటే ఆల్సో దే ఆర్ డౌన్ గ్రేడింగ్ దే కంట్రీ ఇమేజ్. వాటి క్లియర్గా చెప్పాడు. అదే కదా, అందుకే కదా ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తా అంటే వీళ్ళు మన కంట్రీ ఇమేజ్ డౌన్ గ్రేడ్ చేసేకి అప్లోడ్ చేస్తా అంటే. వీ ఆల్ షుడ్ రెస్పెక్ట్ ది ఎయిర్ వి బ్రీత్. ఓకే లుక్స్ లైక్ టాయిలెట్ అవుట్లెట్.
చూడు ఇంకొకటి కామెంట్ పెట్టాడు, ఆర్నాల్డ్ మ్యాంగాంగ్ జా అంట ఎవడు, లుక్స్ లైక్ టాయిలెట్ అవుట్లేట్ అంట, అంటే బాత్రూంలోంచి బయటకు వచ్చే నీళ్ళు ఉంటాయి కదా, ఆ విధంగా ఉందంట వాడు ప్రిపేర్ చేసే ఫుడ్. ఇండియా హైజీన్ ఈజ్ అ క్రైమ్ అండర్ స్పెసిఫిక్ సెక్షన్. ఇండివిజువల్స్ హూ మెయింటైన్ ఆర్ డిస్కస్ హైజీనిక్ ప్రాక్టీసెస్ మే ఫేస్ పెనాల్టీస్ అండ్ బీ ప్లేస్డ్ ఇన్ ది పెనాల్ సిస్టమ్. ఈరోడు తిమోతి జామ్ అంటే వీడు పెట్టాడు కామెంట్, ఇండియాలో హైజీన్ క్రైమ్ అంట, ఎవడైతే హైజీన్ గురించి మాట్లాడతారో హైజీన్ పాటిస్తారో వాళ్ళకి పెనాల్టీస్ వేస్తారంట. ఈ పెనాల్ సిస్టమ్ అంటే ఇది. ఓకే, ఈ థాట్ ఐ వాజ్ లుకింగ్ అట్ సీవేజ్ ప్లాంట్ ఫర్ సెకండ్ దేర్. సో అక్కడ వాడు సీవేజ్ ప్లాంట్ అంటే ఇక్కడ బయట మీకు మరుగుదొడ్లు ఉంటాయి కదా, సో మరుగుదొడ్లో నుంచి వచ్చే అది చెత్త నీళ్ళు అనుకున్నాడు అంటాడు, సీవేజ్ ప్లాంట్ అనుకున్నాడంట సడన్గా ఆ వీడియో చూసి. ఆర్ దే డూయింగ్ మాన్యువల్ సీవరేజ్ ట్రీట్మెంట్. సో ఇంకొకడు కేర్లీఫ్ ఇస్తారంటే అక్కడ ఈ మరుగుదొడ్లు క్లీన్ చేస్తున్నారా అని అడుగుతున్నాడు. ఇక్కడ తయారు చేసేది జాగ్రీ, ఇది జాగ్రీ అంటే ఇది మనం బెల్లం అంటాం కదా, సరే బెల్లం తయారు చేస్తున్నారు లోకల్ ఫార్మల్ గ్రౌండ్లో తయారు చేసి జాగ్రీ నార్త్ ఇండియాలో తయారు చేస్తున్నారు. సో దీన్ని చూసి వాళ్ళు చేసిన కామెంట్ చాలా చండాలంగా ఉన్నాయి, అంత దారుణం కామెంట్ చేస్తారు, చాలా టాక్సిక్గా కామెంట్ చేస్తున్నారు ఈ ఫారినర్స్. వీళ్ళు కావాల్సిన ఇటువంటి వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు ఇండియా ఫుడ్ వ్లాగర్స్ అని చెప్పేసి వీళ్ళ పేరుతో చూడొచ్చు. కావాల్సిన మొత్తం ఇది కావాల్సిన ఈ విధంగా ఇటువంటి అన్హైజీనిక్ ఫుడ్ని రికార్డ్ చేయడము, ఈ అప్లోడ్ చేయడము, దాన్ని అప్లోడ్ చేసి దీనికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఫుడ్ మీదనే టాక్సిక్ అనేది వచ్చేటట్లయితే చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ దీనికి బెస్ట్ ఫుడ్స్ సర్కాస్టిక్ అంటే వాళ్ళ గ్రాండ్ బాగుంది చెప్పిందంటే అది వాళ్ళ గ్రాండ్ లాస్ట్ వర్డ్స్ ఇట్స్ లైక్ డైరీ అనే పైల్ ఆఫ్ లీవ్స్ విత్ హార్ట్ గ్రేడ్. డైరీ అనేది ఒక పైల్ ఆఫ్ లీవ్స్ అంటే పైల్ ఆఫ్ ఒక ఆకుల మీద ఉందంట డైరీ అనేది, ఒక హార్ట్ డైరీ తింటున్నారు వీళ్ళంతా ఇండియన్స్ తినే వాళ్ళంతా. వాడు ఈజ్ దేర్ హెల్త్ మినిస్టర్ ఇన్ ఇండియా. హెల్త్ మినిస్టర్ ఇండియా ఉంటే ఏం రా, లేకపోతే ఇండియా ఈజ్ అండర్ డెవలప్డ్ కంట్రీ. I have seen this guy sometimes that I like want to try this even though I'll be running this time on the tablet afterwards. ఇది కామెంట్ పెట్టారు, ఇది వీడియో ఎక్కువసార్లు చూసినా అందుకే తినాలనిపిస్తుందంట. వాడు డైరెక్ట్లో చనిపోయే అవకాశం ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఈ తినే ధైర్యం చేస్తారు. ఇండియా మే క్యాన్ క్యూర్ కలర్ లైక్ ఆఫ్ మ్యాట్రిక్స్ దట్స్ వై దే డు ఆల్సో సీజన్ వేర్ సీజన్ చేస్తారు. అంటే మనకి ఉంటాయి కదా మసాలాలు కూరల్లో బాగా అనిపించింది. వాష్రూమ్ చాలా డోంట్ హ్యావ్ దోస్ దేర్. ఇంజురీ ఇంకొక కామెంట్ అంటే సర్కాస్టిక్గా పెట్టినాడు, బాత్రూంలో ఉంటావా అని పెట్టినాడు. బాత్రూంలో ఉంటావా అని క్వశ్చన్ అడిగి, బాత్రూంలో అక్కడ దేశంలో బాత్రూంలో ఉండవు కదా అని చెప్పేసి పెట్టినాడు. ఈ స్టాప్ దిస్ వీడియో పబ్లిక్ టాయిలెట్స్ క్లీనర్. పబ్లిక్ టాయిలెట్స్ దీనికంటే నీట్గా ఉంటాయి స్టైల్ కంటే అని చెప్పేసి ఇంకొకటి కామెంట్ పెట్టాడు. డూ యూ నో కలరా ఇన్ ఇండియా? సో ఇండియాలో కలరా ఇక్కడనే ఉంటుందంట ఈ స్టాల్ అనేది. డైరీ బై వాచింగ్ దిస్, ఇది చూడడం వల్ల కూడా నీకు డైరీ వస్తుందని చెప్పేసి ఇంకొక కామెంట్ పెట్టాడు. ది అమౌంట్ ఆఫ్ రస్ట్ అండ్ క్రాస్ కంటామినేషన్ వీడియోలో కనపడే రస్ట్ కంటామినేషన్ అది ఇంకొకటి అని. తర్వాత పబ్లిక్ అని పిలుస్తారు ఫార్మర్స్ అంటే మన రోడ్ల పైన పంజాబీ వాళ్ళు యూజ్ చేసే వాటిది అంటే నార్మల్గా అది వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని సో రోడ్ల మీద రోడ్ సైడ్ లెట్టింగ్ కూర్చున్న వాళ్ళని పజిత్ అని పిలుస్తారని చెప్పేసి వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు చేసుకొని. అది ఇంకా ఫార్మర్స్ అంతా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అది యూజ్ చేస్తున్నారు పజిత్ అని చెప్పేసి. సో ఇది అనుకుంటే ఇది యాక్చువల్గా ఇది మనల్ని డిగ్రేడ్ చేసి యూజ్ చేసే వాడు ఇది. సో ఇక్కడ చూడొచ్చు పజిత్ ఇన్కమింగ్ అని చెప్పేసి ఫోటో వాడు ఇండియాని పక్కన ఫ్లాగ్స్ వేసి వాడు ఎయికి కుడుతున్నట్టు కింద నుంచి అది వస్తున్నట్లు ఫోటో చూడండి.
नमक ఇట్లా చాలా టాక్సిటీ, చాలా ఘోరమైన టాక్సిటీ అసలు. కొట్టాలి నాకు పర్మిషన్ నరకాలని ఇంతగా కోపం వచ్చేంతగా టాక్సిటీ అనేది వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. బ్యాడ్ హైజీన్ ఫస్ట్ వామి డయేరియా ప్లేట్ అమౌంట్ ఆఫ్ బేసి మేడ్ ఈజ్ ఈక్వల్ టు వేస్టెడ్ ట్రైన్ సర్వీస్ డయేరియా ఈజ్ ఈక్వల్ సర్వీస్. What the fuck is that? Which country is this? 18 नंबर पे साग स्टेशन going in as it does coming out. सुभाष So 4 पीस पार्सल చూడు ఎవరు బ్రాండన్ ఆల్కోర్న్ అంట. ఇది ఏం పెట్టాయంటే ఇండియన్ ఫుడ్ ఎట్లా ఉంటుందంటే మనం ఈ విధంగా తింటామో ఆ విధంగా బయటకు వచ్చేటట్లు ఉంటుందంటే ఇండియన్ ఫుడ్ అనేది. అసలు చాలా టాక్సిటీ, చాలా అంటే చాలా టాక్సిటీ అసలు. చూడొచ్చు మోస్ట్ వైరల్, వీడి పేర్లు మాత్రం ఏ విధంగా పెడతాడు. మోస్ట్ వైరల్ కంప్యూటరైజ్డ్ చోలే కుల్చే ఆఫ్ ఢిల్లీ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్. ఇక్కడ దీని కామెంట్లు చూడదు అంత గట్టిగానే ఉంటాయి. సో మళ్ళీ అదే సర్కాస్టిక్ కామెంట్ అదే. మై గ్రాండర్ టోల్ మీ ఇండియన్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ హియర్ ఎవర్ ఇట్ దోస్ ఆర్ హిస్ లాస్ట్ వర్డ్స్. ఐఎంజీ దిస్ ఫుడ్ ఈస్ ఫర్ డాగ్, నాట్ ఈవెన్ డాగ్ ఈట్ ఫుడ్ లైక్ దిస్. ఇది కుక్కలకు పెట్టే ఫుడ్, ఇది కుక్కలు కూడా ఇటువంటి ఫుడ్ తినవు అంటే ఇండియన్స్ తింటున్నారు. కుక్క కంటే ఘోరం అని చెప్పేసి ఇండైరెక్ట్గా తిడుతున్నారు ఇండియన్స్ని. డోంట్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ అన్హైజీనిక్ ఫుడ్ సర్వింగ్స్. ఐ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ సర్వింగ్ ఇన్ ఇండియా. సో ఇటువంటి ఫుడ్ ఇక్కడ ఇండియన్ పెట్టాడు రవిచంద్ర అంట. సో ఇటువంటి ఫుడ్ ఇండియాలో ఎక్కడ ప్రిపేర్ చేయాలంటున్నాడు. కానీ నార్త్ ఇండియన్స్ చేస్తారు. వాళ్ళు నార్త్ ఇండియన్స్ చేసేది ఇండియా మొత్తం ఇండియా మీద అంతా ఎఫెక్ట్ కొట్టేటట్లయితే దీన్ని చూపిస్తున్నాడు వీడియోని. చాలా అసలు కామెంట్లు అన్నీ చూడొచ్చు. ఈవెన్ స్ట్రీట్ ఫుడ్ మే హ్యావ్ సమ్ క్లీన్నెస్ టు ఇట్ టేస్ట్ గుడ్ ఫస్ట్ బట్ వై ఈజ్ థ్రోయింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ అండ్ సో మెస్సీ. దిస్ గైస్ ఎ మాస్టర్ ది క్రాఫ్ట్ ఆఫ్ మేకింగ్ డయేరియా. సో డయేరియాని ఏ విధంగా తయారు చేయాలో వాళ్ళు నేర్చుకున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెప్పేసి పెట్టినాడు. సో ఈ కామెంట్స్ అన్నీ చాలా టాక్సిక్గా ఉంటాయి. ఇంత టాక్సిక్ అంటే టాక్సిక్గా వీరొక్కడే అనుకుంటే మనం ఏమని అనుకోవచ్చు. సో ఇది ఇండియన్ ఫుడ్ వీలాగ్స్ అని చెప్పేసి పెట్టినాడు. వీనికి ఎంతమంది ఫాలోవర్స్? 4.3 మిలియన్ ఫాలోవర్స్. సో ఈ దరిద్రపు నా కొడుకు, ఇది ఏదో దరిద్రపు నా కొడుకు వీడొక్కడే అనుకుంటే ఇట్లాంటి ఇండియన్ ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఎంతమంది అంటే ఎంతమంది ఉన్నారు. చెస్కా ఫుడ్కా. సో ఈయన ఇంకొక దరిద్రపు ముండా కొడుకుడు. 1.8 మిలియన్స్ ఉన్నాయి ఈయనకు కూడా. 1.8 మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఈయనకు, సార్ ఫాలోవర్స్ ఉన్నారు ఈయనకు కూడా. సో వీని చూద్దాం, వీంది ముండా కొడుకు, వీని వీడియోస్ కూడా చూడు ఎట్లుంటాయో అంతా వీడియో చూడు. వీడు పెట్టే వీడియోస్ అన్నీ ఇట్లా ఉంటాయి. వీ కామెంట్స్ చూడు. ఈజ్ దర్ కాంపిటీషన్ ఇన్ థ్రోయింగ్ షిట్ యాజ్ హై యాజ్ పాసిబుల్. చూడు షిట్ని ఎంత పైకి ఎగిరేస్తావో అంత పైకి ఎగిరేసే కాంపిటీషన్స్ ఏమైనా జరుగుతున్నాయని చెప్తున్నాడు. ఇక్కడ చూడొచ్చు మీ సర్కాసం చూడొచ్చు. ఇక్కడ అగ్నీస్ అంబాయ్ అంట. సో ఆర్ దే కుకింగ్ డాగ్ ఫుడ్, దే కుక్ ఫిల్తీ ఎయిట్. ఇండియా ఈజ్ ది హైలీ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ది వరల్డ్, ఇట్ సీమ్స్ దర్ ఫుడ్ ఈజ్ నాట్ హార్మ్ఫుల్. సో ఇది కుక్కలకి కుక్ ప్రిపేర్ చేస్తున్నాడు ఈ ఫుడ్ని. సో వాళ్ళు కుక్ చేసే ఫుడ్ ఇంత దరిద్రంగా ఉంటుంది. కానీ ఇండియా ఎక్కువ పాపులేషన్ ఉండే కంట్రీ, సో వాళ్ళ ఫుడ్ అంత హార్మ్ఫుల్ కాదులే అంటే వాళ్ళు జనాలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ ఫుడ్ అంత ప్రమాదకరమైనది కాదులే అనేది పెట్టాడు కామెంట్. ఈ నాయలు కూడా అట్లే ఉన్నారు. నార్త్ ఇండియన్స్ అంతా వీళ్ళు పాపులర్ అవుతారని చెప్పేసి ఇట్లా విచిత్రంగా ఫుడ్ ప్రిపేర్ చేయడం వల్ల ఆన్లైన్లో పాపులర్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కావాల్సిన ఇట్లా ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్. ఆ ప్రిపేర్ చేసిన ఫుడ్ దాని కామెంట్స్ కూడా ఇట్లా వస్తున్నాయి విచిత్రంగా, దరిద్రంగా. డిఫైన్ యువర్ అమేజింగ్ స్టూపిడ్ స్టైల్. సో ఇట్లా కామెంట్స్ అన్ని ఘోరంగా వస్తున్నాయి. వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకునే విధంగా కామెంట్స్. లుక్స్ వెరీ టేస్టీ, కెన్ ఐ నోట్ సంథింగ్, ఆల్ డ్రింక్స్ ఆర్ క్లియర్ లిక్కర్ మీనింగ్ దే ఆర్ జస్ట్ వాటర్, ఇట్స్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్. సో 1-2 కామెంట్స్ ఓకే. ఇర్జున్ మళ్ళీ రిపీట్ సేమ్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేసినాడు. సో సేమ్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేసినాడు. అన్ని వీడియోస్ ఇట్లా అప్లోడ్ చేస్తాయి. ఈజ్ యూజింగ్ గ్లౌస్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. సో గ్లౌస్ యూజ్ చేయొచ్చు కదా, ఇండియాలో ఇల్లీగలా గ్లౌస్ యూజ్ చేస్తాయి అని చెప్పి. హైజీన్ ఈజ్ ఎ క్రైమ్ ఇన్ ఇండియా. సో సేమ్ కామెంట్స్ అన్నీ ఇదే, హైజీన్ అనేది క్రైమ్ ఇండియాలో అని. మొత్తం కామెంట్స్ అన్నీ ఇట్లా ఉంటాయి. మొత్తం అంతా ఇండియాని దిగజారిస్తా మాట్లాడేటట్లే ఉంటాయి కామెంట్స్ అన్నీ. డర్టీ ప్రాసెస్ టు డర్టీ ఫుడ్, వాట్స్ ఫ్లయింగ్ ఇన్ దిస్.
ఈరోడు మొత్తం అన్ని కాన్వర్సేషన్లు స్పామ్ చేస్తున్నాడు. ఇట్ వాజ్ ఆల్ గుడ్ అంటిల్ యూ యూస్ బోత్ హ్యాండ్స్ టు స్టీర్ ఇట్. సో 2 చేతులు వాడినాడు కలిపేకి, అంతవరకు బాగానే ఉందంట. యు ఆర్ వేస్టింగ్ ఫుడ్. ఓకే, ది డర్టీయెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. ఇది చూడు, ది డర్టీయెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అంట. చూడు, ఇంత టాక్సిటీ అనేది కావాల్సిగానే ఈ నార్త్ ఇండియన్స్ భోషడికి వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. మొత్తం ఇండియా అంతా కావాల్సిగానే, నార్త్ ఇండియన్స్ అంతా కావాల్సిగానే స్ప్రెడ్ చేస్తున్నారు వీళ్ళు టాక్సిసిటీని. Don't let me cancel my visa and ticket to Asia. Is this animals food or human beings? యూజువల్ నా ఆసియాకి వెళ్ళే వీసా నన్ను క్యాన్సిల్ చేసుకునేటట్లు చేయొద్దండి. ఇది మనుషులకి పెట్టే ఫుడ్డా లేకపోతే యానిమల్స్ జంతువులకు పెట్టే ఫుడ్ అని చెప్పేసి కామెంట్ పెట్టారు. సో ఇట్లాంటి చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి ఇట్లాంటి కామెంట్స్ పెట్టేటి. కామెంట్స్ ఇట్లా వీడియోస్ చూసి కామెంట్స్ పెట్టేవాళ్ళు టాక్సిటీ స్ప్రెడ్ చేస్తున్నారు వీళ్ళు. చాలా సార్, చాలా అంటే చాలా టాక్సిటీ. వీళ్ళకి కావాల్సిన ఈ టాక్సిటీ అంటే ఈ వీడియోస్ నుంచి స్ప్రెడ్ చేస్తున్నారు జనాలకి. $130 for this. This is cleanest level in India and Indian people don't like this guy. ఇది క్లీనియస్ట్ లెవెల్ ఇన్ ఇండియా అంటే ఇండియన్ పీపుల్ ఈయన ఇష్టపడరంట, క్లీన్గా ఉన్నాడు కాబట్టి. సో ఈ టాక్సిటీ అంతా చాలా ఉంది భయ్, చాలా అంటే చాలా ఉంది. నార్త్ ఇండియన్స్ అంతా చేసే ఫుడ్ని వీళ్ళు సౌత్ ఇండియా ఫుడ్ అప్లోడే చేయరు. వీళ్ళు అప్లోడ్ చేసే ఫుడ్ వీలాగ్స్ అన్నీ నార్త్ ఇండియన్స్ ఫుడ్ వీలాగ్సే. ఆ నార్త్ ఇండియా ఫుడ్ వీలాగ్స్ అన్నీ ఈ టాక్సిటీ కంప్లీట్గా, టాక్సిటీ అంటే ఈ విలేజ్లలో లోకల్గా చేసే ఫుడ్ని వీళ్ళు ప్రిపేర్ చేసే ఫుడ్ని వీళ్ళు వీడియోలు చేసి అప్లోడ్ చేస్తారు. ఆ టాక్సిటీ అంతా స్ప్రెడ్ చేస్తున్నారు వీళ్ళు నార్త్ ఇండియన్స్. ఇది ఒక ఉద్యమంగా పెట్టుకున్నారు వీళ్ళు. ఇండియా పేరు జరగొట్టాలా, ఇండియా అంటే మొత్తం ఫారినర్స్ అందరికీ టాక్సిటీ పెరగాల అనేది ఉద్యమంగా పెట్టుకొని వీళ్ళు వీడియోలు అన్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఇట్లాంటి వీడియోస్ చూసి ఎంకరేజ్ చేయొద్దండి, వాళ్ళని కామెంట్ పెట్టండి, మెడతో కొట్టండి. సో ఇది చూసుకోండి, నార్త్ ఇండియన్స్ ఎంతకి దిగజారుతారో మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తాను. ఓకే గైస్, మరి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. బై గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా, సీ యూ.